నాటు తుపాకీలతో కాల్పుల స్థాయికి ప్రస్తుతం కొత్తగా మనం మారామా? లేటెస్ట్గా ఇది జరిగింది. ఒక చిరు వ్యాపారి చనిపోయినటువంటి సంఘటన జరిగింది. రాయచోటిలో చోటు చేసుకుంది. సంచార జీవనం గడిపేటటువంటి 7 కుటుంబాలు 2 వారాల కిందట కాటిమాయకుంట సమీపంలో వీళ్ళంతా గుడారాలు వేసుకున్నారు. వీళ్ళలో వెంట్రుకల వ్యాపారం చేసే హనుమంతు 50 ఏళ్ళు యువకుడు, చల్లా రమణ మాధవరంలోని రెడ్డివారిపల్లె మద్దిలకుంట గ్రామాలకు వెళ్లేందుకు తెల్లవారుజామున కాలినడకన బయలుదేరితే మార్గ మధ్యలో జనసంచారం లేని కొండల సమీపంలోకి వెళ్ళినటువంటి సమయంలో గుర్తెలిని వ్యక్తులు ఇలా మీద కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబీకులు వాళ్ళని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కడప రిమ్స్కి తరలిచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు చనిపోయాడు. రమణ కోలుకుంటున్నారు. కాల్పులకు సంబంధించి స్పష్టత రాకపోవడంతో పోలీస్ జాగిలాలను తెప్పించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వేటకెళ్లిన వాళ్ళు నాటు తుపాకులతో కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పరిసర గ్రామాల్లో నాటు తుపాకులు ఉన్న వాళ్ళని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది అసలు విశేషం.